మధ్యప్రాచ్య సముద్ర జలాలు నిప్పుల కొలిమిలా మారాయి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య సాగుతున్న పోరులో తాజాగా ఓ దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి వ్యక్తిగత సంబంధం ఉన్నట్లు భావిస్తున్న సుమారు 5,000 కోట్ల రూపాయల విలువైన భారీ నౌకను ఇరాన్ దళాలు ధ్వంసం చేశాయి. హార్మోజ్ జలసంధిలో ఇరాన్ ప్రకటించిన టోల్ నిబంధనలను ధిక్కరించడం లేదా ప్రతీకార చర్యలో భాగంగానే ఈ దాడి జరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. 5,000 కోట్ల రూపాయల నౌక వ్యవహారం ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్, అమెరికా యుద్ధంలో అత్యంత చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. అసలేమిటి నౌక? ఈ నౌక పేరు మీద సోషల్ మీడియాలో కొన్ని వార్తా కథనాల్లో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి చెందిన వ్యక్తిగత విలాసవంతమైన నౌక అని, దీని విలువ సుమారు $600 మిలియన్, అంటే మన కరెన్సీలో దాదాపు 5,000 కోట్ల రూపాయలని వార్తలు వస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ గతంలో ట్రంప్ ప్రిన్సెస్ అనే విలాసవంతమైన నౌకను కలిగి ఉండేవారు, కానీ దాన్ని ఆయన అమ్మేశారు. అయితే ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో ఇరాన్ దళాలు హార్మోజ్ జలసంధి వద్ద అమెరికాకు చెందిన ఒక కీలకమైన వాణిజ్య నౌకని లేదా ట్రంప్ వ్యాపార సామ్రాజ్యానికి సంబంధం ఉన్నట్లు భావిస్తున్న ఒక భారీ నౌకను లక్ష్యంగా చేసుకున్నాయని సమాచారం. అధికారికంగా చూస్తే ఇది అమెరికా నౌకాదళానికి చెందిన యుద్ధ నౌక కాదు. ఇది ఒక ప్రైవేట్ యాజమాన్యంలోని భారీ వెజల్. కానీ ట్రంప్ పేరు మీద ఉన్న ఆస్తుల్ని లేదా అమెరికా ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా ఇరాన్ ఈ దాడికి పాల్పడింది. ఈ ఘటన ప్రపంచ చమురు రవాణాకి అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధి లేదా దానికి సమీపంలోని గల్ఫ్ జలాల్లో జరిగింది. యుద్ధం 33వ రోజుకి చేరిన తరుణంలో అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్లోని కీలక కేంద్రాలపై దాడులు చేస్తున్నాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ తన జలాల్లోకి వచ్చే అమెరికా అనుబంధ నౌకల్ని లక్ష్యంగా చేసుకుంటోంది. హార్మోజ్ గుండా వెళ్లే నౌకలు తమకు టోల్ కట్టాలని ఇరాన్ నిబంధన పెట్టింది. ఈ నిబంధనను ఉల్లంఘించినందుకు లేదా ట్రంప్ హెచ్చరికలకు కౌంటర్ గా ఇరాన్ 5,000 కోట్ల రూపాయల విలువైన నౌకను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. అసలు ఈ 5,000 కోట్ల నౌక నేపథ్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. ట్రంప్ వ్యాపార సామ్రాజ్యానికి లేదా అమెరికా ప్రతిష్టకు చిహ్నంగా ఉన్న భారీ సూపర్ యాచ్ లేదా వాణిజ్య నౌకని ఇరాన్ దళాలు హార్మోజ్ జలసంధి వద్ద అడ్డుకున్నాయి. టోల్ చెల్లించలేదన్న నెపంతో లేదా ప్రతీకారంగా దాన్ని ధ్వంసం చేశాయని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ అది ట్రంప్ గతంలో వాడిన ట్రంప్ ప్రిన్సెస్ లాంటి విలాసవంతమైన నౌక అయితే దాని అనాటమీ అద్భుతంగా ఉంటుంది. ఇది డెక్ కాకుండా 3 అంతస్తుల్లో ఉంటుంది. ఇందులో సుమారు 11 విలాసవంతమైన గదులుంటాయి. ఇవి కాకుండా సిబ్బంది కోసం ప్రత్యేకంగా మరో 30 గదుల వరకు ఉంటాయి. హాస్పిటల్, ఆపరేషన్ థియేటర్ ఉంటుంది. నౌక పైభాగంలో హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం ప్రత్యేక స్థలం ఉంటుంది. డిస్కో లేదా నైట్ క్లబ్ ఉంటుంది. ఆధునిక సౌండ్ సిస్టమ్ తో కూడిన క్లబ్ ఇది. పై అంతస్తులో విశాలమైన ఈత కొలను ఉంటుంది. 12 నుంచి 15 మంది కూర్చుని సినిమా చూసే సదుపాయం ఉంది. ఈ దాడి తర్వాత డొనాల్డ్ ట్రంప్ మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ తన పరిధి దాటుతోంది అని హెచ్చరిస్తూ బుధవారం రాత్రి ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇరాన్లోని చమురు కేంద్రాలను పేల్చివేస్తామని అమెరికా అల్టిమేటం జారీ చేసింది. ఇది ట్రంప్ సొంత నౌక లేక ఆయన పేరుతో ఉన్న బ్రాండ్ ఇమేజ్ ఉన్న నౌక అనే దానిపై స్పష్టత రావాల్సి ఉన్నప్పటికీ 5,000 కోట్ల ఆస్తి నష్టం జరగడం మాత్రం అమెరికాని కోపానికి గురిచేస్తుంది. ఇది 2 దేశాల మధ్య యుద్ధం అనుస్థాయికి చేరుతుందా అన్న భయాన్ని కూడా ఇప్పుడు కలిగిస్తోంది. ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ పై అపూర్వమైన సైనిక చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇరాన్ తన సార్వభౌమాధికారాన్ని నిరూపించుకోవడానికి అమెరికాకు చెందిన అత్యంత ఖరీదైన ఆస్తుల్ని లక్ష్యంగా చేసుకుంది. 5,000 కోట్ల రూపాయల విలువైన నౌకను ధ్వంసం చేయడం ద్వారా అమెరికాకు ఒక బలమైన సందేశం పంపాలని ఇరాన్ భావించింది.